అందరికీ నమస్కారం. రామాయణ కల్పవృక్షం కావ్యంలో కైక పాత్ర చిత్రణ అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవల్లపల్లి. రామాయణ కథని మలుపు తిప్పిన స్త్రీ పాత్రలలో కైకది ఒక కీలకమైన పాత్ర అని అందరికీ తెలిసిన విషయమే. దశరథుని ఆకాంక్ష మేరకు రాముని పట్టాభిషేకం జరిగిపోయి ఉంటే రామాయణం అంతటితో ఆగిపోయేది. అది కాకుండా మలుపు తిప్పినది కైక. అయితే వాల్మీకి రామాయణంలో కైక పాత్ర కీలకమైనదే కానీ పరిమితమైనది. కేవలం రామ పట్టాభిషేక సందర్భంలో అలుకపూని వరాలడిగి పట్టాభిషేకం చెడగొట్టి రాముని అడవులకు పంపించడం వరకే ఆమె పాత్ర మనకి ప్రముఖంగా కనిపిస్తుంది వాల్మీకి రామాయణంలో. ఆ తర్వాత కథని ముందుకు నడిపించేది సీత. రాముని సర్వ ప్రయత్నము సీత కోసమే. ముందుగా లంకలోకి ప్రవేశించి లంకని సర్వనాశనం చేసి చివరికి రావణునితో పాటు సర్వ రాక్షస సంహారానికి కారణమైనది సీతే. అందుకే వాల్మీకి మహర్షి రామాయణాన్ని గురించి సీతాయా చరితం మహత్తు అన్నాడు. అంతటి సీత పాత్రకి సరిచోడుగా అంతటి ప్రాధాన్యమున్న పాత్రగా కల్పవృక్షంలో కైకని తీర్చిదిద్దారు విశ్వనాథ. రావణ సంహారం చేసి వనవాసం ముగించుకొని సీతారామ లక్ష్మణులు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కైకేయి సీతను కవుగిట చేర్చుకుని ఇలా అంటుంది: ఓసి అనుంగ నీవుగా గైకొని ఈవని జయని కామ నివాస భరంబు ఇదెల్లను లోకము నన్ను తిట్టుట తలోదరి మార్చితి కైక పంపెనేగాక దశాననాది వధ కల్గునే అన్న ప్రశంసలోనికిన్. కైక రాముని అడవులకు పంపేసింది అనే నిందని ఆహా కైక పంపినందువల్లనే కదా రావణాది రాక్షసుల సంహారం చేసి రాముడు దిగంత కీర్తి సంపాదించాడు అని ప్రశంసగా మార్చేసిందట సీత. అంతే కదా. రామాయణానికి మరో పేరు పౌలస్త్యవధ. అంటే రామాయణ కథకి అంతిమ గమ్యం రావణవధ. దానికి కైక వరాలే కదా కీలకం. విశ్వనాథ వారు ఈ కీలకాన్ని గ్రహించి కైక పాత్రని దానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. మొదట తల్లిని తీవ్రంగా దూషించిన కన్న కొడుకు భరతుడే కల్పవృక్షంలో చివరలో కైకేయి సముపజ్ఞమీయది జగత్కళ్యాణ గాథా ప్రవాహకారంబై పొల్చు రామకథ అని అనుకుంటాడు. అది రామాయణ కల్పవృక్షంలో కైక పాత్రకున్న ప్రాధాన్యం. దీనికి రాముని చిన్నతనము నుండే చక్కని ప్రాతిపదిక వేశారు విశ్వనాథ. కైక రాముల మధ్యన ఒక అపురూపమైన అనుబంధాన్ని సృష్టించారు కల్పవృక్షంలో. కాళ్ళు వచ్చినది ఆదిగా కైక కొరకు పరువులెత్తును శ్రీరామభద్రమూర్తి నిద్ర మేల్కొన్నదిగా రామభద్రు కొరకు అంగలార్చుచు చను కేకయాత్మజాత. రాముని పసితనం నుండే ఏర్పడిన అనుబంధమది. రాముడు ఏదైనా అద్భుత కార్యాన్ని చేసినప్పుడు అది కైకమ్మకి చూపిస్తే కానీ అతనికి తృప్తి ఉండదు. అది చూసి కైకేయి ఆనంద బాష్పాలతో అతనికి దిష్టి తీస్తుంది. రామునికి ఉపనయనమైనప్పుడు కైక ఇచ్చిన భిక్ష ఏమిటో తెలుసా? ఒక చురకత్తి, వజ్రంతో చేసిన వాడి బాణం అని విశ్వనాథ వారి కల్పన. అది చూసి రాముడు ఎంత మురిసిపోయాడని. అంతేనా, రాముని ధనుర్విద్యాభ్యాసంలో
కైకేయి ఎంతటి శ్రద్ధ తీసుకునేదో. పటుమూర్తి స్వామి ధనురభ్యాసంబు నిత్యంబు సేయుటయున్ కైకేయి ఇవచ్చి చూచుటయు. ఓహో తండ్రి ఈ బాణమిట్టటు నట్లిట్లని చిత్రదూరములు లక్ష్యంబుల్ విదారింప చెప్పుట చేయించుటయును ముదం పడుటయున్ పుల్పున్వని వీధికిన్. విల్లు ఎలా ఎక్కుపెట్టాలో, ఎలా పట్టుకోవాలో, బాణాన్ని ఎలా సంధించాలో కైకేయి చెప్పినట్టే చేస్తాడు రాముడు. అలా కైక చెప్పినట్టు లక్ష్యాన్ని ఛేదించి రాముడు నవ్వితే అతన్ని చూసి కైక మురిసిపోతుంది. రామభద్రుడు పెరిగి పెద్దవాడై రాక్షస సంహారం చేస్తున్నప్పుడల్లా కైకమ్మని, ఆమె నేర్పిన విద్యని తలచుకుంటూనే ఉంటాడు రామచంద్రుడు. కరునితో భీకరమైన యుద్ధం చేస్తున్నప్పుడు కరుడు చూపిస్తున్న ధనుర్విద్యా నైపుణ్యాన్ని చూసి రాముడిలా అంటాడు. ఓయి వానికిన్ నీవున్ కార్ముక దక్షుడవుదు నగిశిల్నేర్తీవు చేయన్ ధర్ముజ్జావల్లీకృత చిత్రకర్షణ నినీషన్ కైకేయీదేవి విద్యావిష్కారము నీ వెరుంగవు సుమి. అంటే ఎవరెవరికో నువ్వు నీ ధనుర్విద్యను చూపించి మెప్పించవచ్చు, కానీ వింటినారిని చిత్ర విచిత్రంగా లాగడంలో ఎంతో నేర్పు కలిగిన కైక నాకు నేర్పిన విద్య నీకు తెలియదు సుమా. నా ముందు నీ కుప్పిగంతులు పనికిరావు అని అర్థం. అలాగే రావణుడు సౌరాస్త్రం ప్రయోగిస్తే అందులో నుంచి వేల కొలది చిన్న చిన్న చక్రాలు పుట్టుకు వస్తాయి. వాటిని కైకేయి నేర్పిన విలువిద్య చేతనే వమ్ము చేస్తాడు రామచంద్రుడు. తనకు రథం తెచ్చిన మాతలితో కైకేయి నేర్పిన గతులలో రథాన్ని తోలమని చెప్తాడు. ఈ విధంగా రాముణ్ణి చిన్నతనం నుండి విలువిద్యా ప్రవీణునిగా తీర్చిదిద్దడంలో కైక పాత్ర విశేషంగా కనిపిస్తుంది. కల్పవృక్షంలో కైక రామునికి తల్లి, గురువు, ఆప్తురాలు. రామునిపై ఇంతటి వాత్సల్యమున్న కైక మరి అతనిని అడవికి ఎలా పంపింది? నిజానికి రామునిపై కైకకున్న వాత్సల్యం వాల్మీకి రామాయణంలో కూడా ఇంత విస్తృతంగా కాకపోయినా కొంత మనకి కనిపిస్తుంది. రాముని పట్టాభిషేక వార్త మందర తెచ్చినప్పుడు కైక ఎంతగానో సంతోషిస్తుంది. అంతటి శుభవార్తని తెచ్చినందుకు ఆమెను ఎంతగానో మెచ్చుకొని ఆమెకు మంచి హారాన్ని కూడా బహుకరిస్తుంది. తనకి భరతునిపై ఎంత ప్రేమో రామునిపై కూడా అంతే ప్రేమ అని, రాముడు కౌసల్య కన్నా తననే ఎక్కువగా ఆదరిస్తాడని కూడా అంటుంది. ఇంతటి అభిమానం మనసులో పెట్టుకొని ఒక్కసారిగా అలా ఎలా మారిపోయింది కైక? ఆ ప్రశ్నకి వాల్మీకి మనకి సమాధానం చెప్పడు. మందర మాటల ప్రభావం ఒక్కటే చూపించి ఊరుకుంటాడు, కానీ మనకు అది అంత నమ్మశక్యంగా కనిపించదు. అందుకే తరువాతి కవులు రకరకాల ఊహలు చేశారు. కొందరు ఆమెను పూర్తిగా దుష్టురాలిగా మార్చివేశారు. దైవ ప్రేరణ చేత సరస్వతీదేవి ఆమెని ఆవేశించి అలా వరాలని కోరినట్లుగా కొందరు చిత్రించారు. విశ్వనాథ మరొక వినూత్నమైన ఆశ్చర్యకరమైన కల్పన చేశారు. ఒకవైపు తల్లిగా పెంచిన మమకారం, మరొక వైపు గురువుగా నేర్పిన యుద్ధ విద్యకి సార్థక్యం, ఒకవైపు లోకనింద, మరోవైపు రాముని కోరిక. వీటి మధ్య నలిగిపోతూ అయినా తన కర్తవ్యాన్ని ఎంతో గుండె నిబ్బరంతో నిర్వహించిన ఒక శక్తివంతమైన పాత్రగా కైకను తీర్చిదిద్దారు విశ్వనాథ. మరునాడు పట్టాభిషేకమనగా ముందు రోజు రాముడు
దీక్షితుడవుతాడు. ఆ రాత్రి ధ్యానంలో ఉండగా అతనికి దేవతలు కనిపిస్తారు. రాముణ్ణి నారాయణుడని పిలుస్తారు. నువ్వు నీ అవతార కారణం మరచిపోయి ఇలా రాజ్యాభిషిక్తుడవైతే ఎలా అని మొరపెట్టుకుంటారు. నీకు రాజ్యమేలే కోరికే ఉంటే ముందు నువ్వు వచ్చిన పని పూర్తి చేసి ఆ తర్వాత ఎన్ని వేల సంవత్సరాలైనా రాజ్యం చేసుకో అని ప్రాధేయపడతారు. దానితో రామునికి సమాధి భగ్నమవుతుంది. ఏం చెయ్యాలో పాలుపోదు. తనకి కూడా అంతరంగంలో ఏదో మూలన ఈ పట్టాభిషేకం ఇష్టముండదు. దేవతలకి కూడా ఇష్టం లేదని తెలుస్తోంది. కానీ తండ్రి మాటని త్రోసిపుచ్చి ఎలా తాను ఈ పట్టాభిషేకాన్ని కాదనడం? అలాంటి పరిస్థితిలో తనకి సహాయం చేయగలిగే వారెవరు? మెల్లగా కైక మందిరానికి వెళ్తాడు రాముడు. వారి మధ్య జరిగే సన్నివేశం, వారి సంభాషణ గొప్ప నేర్పుతో చిత్రించారు విశ్వనాథ. అంత రాత్రి రాముడక్కడికి రావడం చూసిన కైక ఆశ్చర్యపోతుంది, కంగారు పడుతుంది. తెల్లవారితే పట్టాభిషేకం పెట్టుకొని ఇలా అర్ధరాత్రి ఎందుకు వచ్చావని అడుగుతుంది. దీక్షాభంగం జరగకుండా వెనక్కి వెళ్ళిపోమ్మంటుంది. అప్పుడు రాముడు ఇలా అంటాడు. అనిన రాముడు, తల్లి సమాధి నిలువదాయనే, ఏమి చేయుదునమ్మానుచు రేపు మొదలుగా బద్ధవారి గజేంద్రమట్లు కదలగ వీలు లేదనుకొనెదను. అమ్మా, నన్నేం చేయమంటావు? సమాధి నిలవడం లేదు. ఇక రేపటి నుండి గొలుసుకు కట్టివేయబడిన ఏనుగులాగా కదలక మెదలక ఉండాలన్న చింతే మనసంతా నిండిపోయింది అని అర్థం. దేవతలు సమాధిలో కనిపించి తనను రాజ్యం అన్నారని, తనకి రాజ్యం మీద కోరిక లేదని, ఇటు పాలుపోక ఇలా వచ్చానని చెప్తాడు. అప్పుడు అని కై ఇప్పుడిట్లయగు రేపంకస్తయో జానకింగని సింహాసనాసీమ వేరొక గతిన్ కనిపించు పొమ్మన్న రాముని నేత్రముల ఒక్క తీవ్ర కళయై మున్నీవు నువ్వెత్తు నేర్పిన కోదండ కళా విచిత్ర గమనశ్రీ మగున్ చెప్పవే. ఇప్పుడు ఇలాగే అంటావు. రేపు నీ భార్యని ఒళ్ళో కూర్చోబెట్టుకొని నువ్వు సింహాసనం మీద కూర్చున్నప్పుడు వేరే రకంగా అనిపిస్తుందిలే అని పరిహాసంగా అంటుంది కైక. ఆ మాటలకు రాముడు ఆమె వైపు తీక్ష్ణంగా చూచి, నువ్వు నాకు ఎంతో గొప్పగా నేర్పిన నా విలువిద్యకు ఇంకా సార్థక్యమేమిటి చెప్పమ్మా అంటాడు. అంతేకాదు, నా వద్దనున్న వాడి బాణాలతో నా కిరీటం మీద బొమ్మలు చెక్కుకోనా, నన్ను రోజూ స్తోత్రం చెయ్యడానికి వచ్చే ప్రజల మీద యుద్ధ వ్యూహాలు పన్ననా అని నిలదీస్తాడు. అప్పుడు కైక, అయితే ఏమిటంటావు? నీ విలువిద్యకి యుద్ధ నైపుణ్యానికి సార్థక్యం ఎలా కలుగుతుంది అని అడుగుతుంది. రాముడు దానికి సూటిగా జవాబు చెప్పడు. దానికి సమాధానం కైకకి తెలుసు కదా. తీక్ష్ణమైన చూపులతో ఒకటే మాట అంటాడు రాముడు. నేనిప్పుడు రాజ్యం చేయడం అనేది వట్టి మాట అంతే. కైకేయి తన భవనంలోకి విసవిసా వెళ్ళిపోతుంది. అది వారిద్దరి మధ్యన జరిగే సన్నివేశం. రాముడు కైక దగ్గరికి ఎందుకు వచ్చాడు? రాముని తీక్ష్ణమైన చూపుల్లో కైకకి అర్థమైంది ఏమిటి? రాముని కోరిక కైక ఎలా తీరుస్తుంది? ఇవన్నీ పాఠకుల ఊహకి వదిలిపెట్టేశారు విశ్వనాథ. ఆ రోజు మందర పట్టాభిషేక వార్త విని కోపంతో కైక దగ్గరకు వచ్చి దాన్ని గురించి చెబుతుంది. కైక అప్పుడే నిద్ర నుండి లేస్తూ, ఏమిటి, రాముడు పట్టాభిషేకానికి ఒప్పుకున్నాడా? రాముడు పట్టాభిషేకం వద్దన్నట్టుగా పీడకల వచ్చింది. ఎంత మంచి శుభవార్త చెప్పావు అంటూ తన ముత్యాల హారాన్ని మందరకి
బహుమతిగా ఇస్తుంది. అప్పుడు వాల్మీకంలో లాగానే మందర దాన్ని విసిరికొట్టి రాముడు రాజైతే కైక పడవలసిన కష్టాలను ఏకరువు పెడుతుంది. వాటిని కైక తేలికగా కొట్టిపారేసి రాముని గొప్పతనం వర్ణిస్తుంది. అతను పరాక్రమవంతుడని, యోగి అని, రాక్షసాంతకుడని వివరిస్తుంది. ఇక్కడ రామావతార రహస్యం తెలిసిన ఒక జ్ఞానిగా కైక మనకి కనిపించి ఆశ్చర్యపరుస్తుంది. ముందు రోజు రాత్రి రాముని కన్నుల్లో కైక చూసిన రహస్యం ఇదేనా అని అనిపిస్తుంది. మందరకు ఇదేమీ పట్టదు. పైగా యోగి అయితే అడవుల్లో తిరగాలి కానీ సింహాసనమెక్కి రాజ్యం చెయ్యాలన్న కోరిక ఎందుకని? రాక్షసులు అయోధ్యాపుర వీధుల్లో తిరగడం లేదని అంటుంది. ఆ మాటలు కైక మనసులో నాటుకుంటాయి. రాముడు తన దగ్గరకు ఎందుకు వచ్చాడో, తాను చెయ్యవలసినది ఏమిటో మొత్తం అంతా అవగాహనకి వస్తుంది కైకకి. అప్పుడు కైక మనస్థితి ఎలా ఉంటుంది? ఒకవైపు రాముడు తన మీద మోపిన బాధ్యత, మరొక వైపు తానే స్వయంగా రాముణ్ణి అడవులకి పంపించాలన్న బాధ, ఇంకొక వైపు దీనివల్ల తన మీద పడబోయే లోకనింద, తనకే ఎందుకిలా అయిందన్న కోపం. ఈ అవస్థని చాలా నేర్పుగా, హృదయంగా, స్పష్టంగా చిత్రించారు విశ్వనాథ. ఆ తర్వాత కథ మామూలే. దశరథుని వరాలు అడగడం, దానికి దశరథుడు కైకను తిట్టిపోయడం, రాముడు అడవులకు వెళ్ళడం, దశరథుడు మరణించడం, కౌసల్య మొదలు లోకమంతా కైకని తోలనాడడం, చివరికి భరతుని చేత కూడా కఠినమైన మాటలు అనిపించుకోవడం. అయితే ఈ ప్రతి సన్నివేశంలోనూ మనకి కైక మీద అపారమైన జాలి కలగక మానదు. ఎన్ని మాటలు పడ్డా నోరు మెదపలేని ఆమె నిస్సహాయత, ఎంత బాధని అనుభవించినా రహస్యాన్ని తన గుండెల్లోనే దాచుకున్న ఆమె స్థిరత్వం మనలను అబ్బురపరుస్తాయి. కల్పవృక్షంలో కైక పాత్రని అంత ఉదాత్తంగా తీర్చిదిద్దారు విశ్వనాథ. దీనివల్ల సాధించిన ప్రయోజనం ఏమిటి అంటే రసావిష్కరణ. కైక పాత్రలోని సంఘర్షణ సహృదయుని మనస్సుని కుదిపివేయక మానదు. మరొక ప్రయోజనం కథకి, ఆ పాత్రకి ఒక రకమైన సౌష్ఠవాన్ని చేకూర్చడం. కైక పాత్రనిలా మలచడంలో పాశ్చాత్య విషాదాంత నాటకాలలోని నాయక, ప్రతినాయక పాత్రల ప్రభావం ఉందేమో అనిపిస్తుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం ఒకటి ఉంది. ఆ పాత్ర చిత్రణ వాల్మీకి రామాయణంలో లేనిదే అయినా వాల్మీకి రామాయణానికి ఏమాత్రం విరుద్ధం కాకుండా రచించారు విశ్వనాథ. అందుకే ఇది వాల్మీకి రామాయణానికి వ్యాఖ్యానమైంది. ధన్యవాదాలు.